2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్లస్ దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రుల ప్రతిష్ట, ప్రజాభిమానం ఏ స్థాయిలో ఉన్నది, పెరిగిందా, తగ్గిందా, తగ్గితే ఏ మేరకు తగ్గింది, పెరిగితే ఏ మేరకు పెరిగిందని ఇండియా టుడే ఒక అధ్యయనం చేసినట్టుంది. మొన్న ఎన్నికల్లో కూటమికి 55% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీ కంటే దాదాపు 15 పైగా శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇది అసాధారణమైన తేడా. ఇది అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా జరిగిందా, మ్యానిపులేషన్ ద్వారా జరిగిందా, అవకతవకల వల్ల జరిగిందా, రిగ్గింగ్ వల్ల జరిగిందా, ఇవన్నీ లేకపోతే ప్రలోభాలకి లోనై ఓటర్లు ఓటు వేశారా అని దాన్ని ఆ చర్చ ఇక్కడ వద్దు. అయితే అప్పటికి ఇండియా టుడే ఆగస్టు 23న సర్వే చేసింది. ఇండియా టుడే చేసిన సర్వేలో 44% మంది మాత్రమే బాబు పాలనకు మద్దతు ఇచ్చినట్టు తేలింది. అంటే 3 నెలల్లో బాబుకు మద్దతు 11% తగ్గిందంటే ఇది చాలా ఎక్కువగా తగ్గిపోయినట్టు. అంటే అప్పుడు ఎన్నికల సమయంలో 15% ఎందుకు వచ్చిందో, ఈ 11% తగ్గిపోవడం ఏమిటో తెలియదు మనకి. అంటే ఓట్ సర్జింగ్ విఎఫ్డి లెక్క ప్రకారం ఓట్ సర్జింగ్ 17.5% ఉన్న 12.5% ఉందన్నారు కదా. మరి ఈ 11% తగ్గడం ఏంటంటే ఓట్ సర్జింగ్ అసలైన ఓట్లు కాదా, అవి దొంగ ఓట్ల, అందువల్లనే అప్పుడే ఈ 11% ఓట్లు ఆయనకు పడలేదా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న వాగ్దాన భంగం, లేకపోతే సూపర్ 6 అమలు చేయకపోవటము, హింసాకాండ, ప్రజల మీద దాడులు చేయటము, ప్రత్యర్థుల మీద దాడులు చేయటం వల్ల ఈయన ప్రతిష్ట తగ్గిందా అన్న సందేహం కూడా వస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలలో నిజానికి ముఖ్యమంత్రుల పాపులారిటీ గ్రాఫ్ పెరిగిందండి. అది దమాంగ్ 56% వరకు పెరిగింది. అలాగే హిమాంత బిశ్వా శర్మది 51%, 49% నుంచి 51% పెరిగింది. భూపేంద్ర పటేల్ది 55 నుంచి 43% తగ్గి 46% పెరిగింది. ఇక మమతా బెనర్జీది 32% నుంచి 33% పెరిగి 46% పెరిగింది. ఇది అంటే అందరిది ఎంతో కొంత పెరిగింది. మన చంద్రబాబు నాయుడు గారిది మాత్రము 44% తగ్గింది. అంటే ఇది కూటమి అన్ని ఓట్లు కాబట్టి 15% ఉన్నదా, ఈయన ఇందులో చంద్రబాబు పార్టీకే వచ్చిన ఓట్ల కంటే ఈ 44% ఎక్కువ ఓట్లే అనుకుంటాను. కాబట్టి దీని మీద మనం ఏది ఒక తీర్మానం చేయడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం పాపులారిటీ అంత మెరుగ్గా లేదని మాత్రం చెప్పవచ్చు. మరికొన్ని వివరాలు వచ్చిన తర్వాత మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇదేంటే ఇవాళ పూర్తి సమాచారం లేదు కాబట్టి పూర్తి సమాచారం లేకుండా మనం మాట్లాడటము సమంజసంగా ఉండదు. కాబట్టి మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం.